హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే వైకుంఠ ఏకాదశి కదండి. ఈ రోజున ఏంటంటే మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం అనమాట. అందుకే ఎర్లీ మార్నింగే లేచాము, ఎందుకంటే పూజ అది చేసుకొని బయలుదేరాలి కాబట్టి. సో ఎర్లీ మార్నింగే 3:30కి అనేది లేచిపోయాను అనమాట. పిల్లలు కూడా నాతో పాటు లేచారండి. సో ఇంకా లేచిన వెంటనే చక్కగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయామండి. నేను దీపు, మిగతా పిల్లలు ఒక్కొక్కరు లెగుస్తున్నారనమాట. సో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాను అనేది నేను తర్వాత చెప్తాను. ముందుగా ఏంటంటే పూజ అయితే చేసుకోవాలి కదండి. దానికైతే హడావిడిగా ముందుగా పువ్వులన్నీ కూడా తీసేసి చక్కగా కొత్త పువ్వులతోనే అమ్మవారిని అలంకరించుకున్నాం అనమాట. సో మనకి ఏంటంటే పాత పువ్వులన్నీ తీసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా పువ్వులన్నీ కూడా ఉంచుతాను కదండి ఎప్పటికప్పుడు. అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాం నేను దీపిక. ఎర్లీ మార్నింగే పువ్వులు తెంపాలంటే బయట చాలా చీకటి ఉందండి, చూస్తున్నారు కదా. తులసమ్మను కూడా నేను రెడీ చేసుకోవాలని చెప్పి ముందు పాత పువ్వులన్నీ తీసేస్తున్నాను. చాలా చీకటి అయితే ఉంది, చాలా మంచు అయితే కురుస్తుందండి. సో ఇక్కడ తులసమ్మ కూడా పూజ అయితే అయిపోయిందండి. ఇలా నిండుగా తెల్లవారుజామునే మనం దీపం పెట్టుకుంటే చాలా హాయిగా ఉంటది అంటున్నాను కదా. సో ఎప్పుడు పదే పసాలు చెప్తున్నానని కాదు, కానీ మీరు కూడా ఇలాగ తెల్లవారుజామునే దీపం పెట్టి ఒకసారి చూడండి. ఆ రోజు అంతా మనకి మంచి జరుగుతుంది, ఏదో ఒక శుభవార్త వింటాము, అలాగే హాయిగా ఉంటామండి. మనందరం కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. సో ఎర్లీ మార్నింగ్ ఇలా లేవడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటది. దీపం పెట్టుకుంటే ఇంకా హాయిగా ఉంటది అనమాట. సో అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను. అలాగే పువ్వులైతే నేను దీపం ఇలా సర్దేసుకున్నామండి సింపుల్ గా. ఈరోజు హడావిడి కదండి, ఒక పక్క నుంచి ప్రయాణం, ఒక పక్క నుంచి పిల్లలు బట్టలు సర్దాలి, ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. దీపం అయితే ఫాస్ట్ గా పెట్టేసామన్నమాట ఇద్దరుని. నాకు దీపం అయితే హెల్ప్ చేసింది అనమాట పువ్వులు సర్దడంలోని. అయితే దీపం పెట్టేసి చక్కగా ధూపం కూడా వేసేసానండి. ధూపం వేసి హారతి కూడా ఇచ్చేసాను. అయితే ఈ రోజు ఇంకా నేను ప్రసాదానికి ఏం చేయలేదండి, పళ్ళు కాయలు పెట్టేశాను. అలాగే నిన్న నాకు పీవీ ఏజెన్సీస్ నుంచి డ్రై ఫ్రూట్ బాక్స్ అయితే వచ్చిందండి గిఫ్ట్ గా. సో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే పెడతాను కదండి. సో బాక్స్ అయితే వచ్చేసింది. ఇంకా నేను ప్రసాదం చేయకుండా ఈ బాక్స్ అలాగా సమర్పించేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, పూజ అయితే అయ్యిందండి. ఈలోగా పాప బాబు ఇద్దరు కూడా లేచిపోయారు అనమాట. వాళ్ళ హడావిడి కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈలోగా నాకు దీపం అది పెట్టడం అయిపోయింది కదండి. ఇంకా అందరూ కూడా రెడీ అయిపోయారు. అయితే పిల్లలందరం కూడా కలిసి హైదరాబాద్ ప్రయాణం అయితే అవుతున్నామండి. ఎందుకంటారా, మన ఆడపిల్లలు కూచిపూడి డాన్స్ కి అయితే సెలెక్ట్ అయ్యారండి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఒక 6 పిల్లలు అయితే సెలెక్ట్ అయ్యారనమాట. దానికోసం మేము హైదరాబాద్ ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యిందనమాట. సో ఎర్లీ మార్నింగే అంతా రెడీ అయిపోయి దీపం పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఈ డాన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా నేను వచ్చే వీడియోస్ లో మీకు షేర్ చేస్తాను. సో అలాగే ఈ రోజు మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి దగ్గరలో ఉన్న కొండ మీద ఇక్కడ స్వామివారి పాదాలు అయితే వెలిసేయండి. సింహాద్రి అప్పన్న పాదాలు అయితే వెలిసేయని ఒక నమ్మకం అన్నమాట. ప్రతి సంవత్సరం భారీగా పూజలు అవి చేస్తూ ఉంటారు. సో ప్రతి ఏటా పువ్వులు అవన్నీ కూడా మన సంస్థ నుంచే పంపిస్తాం అన్నమాట. అయితే ఎప్పుడు కూడా నేను ఆనందపురం వెళ్ళి నేను స్వయంగా పువ్వులు తెచ్చిస్తాను. ఈసారి మరి టైం లేక ఇంకా వాళ్ళకే తెచ్చేసుకోమని చెప్పాను అనమాట. మనీ అది ముందు రోజే పంపించేసాను. విగ్రహం అయితే బయటకు వచ్చిందండి. ఆ విగ్రహానికి అయితే పూజలు చేసేవారు అనమాట. చిన్నగా స్టార్ట్ చేశారు. అసలు కొండ ప్రాంతం చిన్నగా స్టార్ట్ చేసేవారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఆ విగ్రహాన్ని స్థాపించి ఒక రోజు అనేది అంటే 2014 అనుకుంటాను, చిన్నగా శంకుస్థాపన చేయించి చిన్నగా షెడ్ వేయడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ రహదారి కూడా ఉండదన్నమాట. ఆ కర్రలు పొలలు, అలాగే కొండ ప్రాంతం కదండి, ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి, చాలా భయంకరంగా ఉంటదన్నమాట. సో ఆ సీనియర్ సిటిజన్స్ అందరూ కలిపి దారి అయితే కట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి తోడు ఏంటంటే మన యూత్ కూడా కలిసిందండి. చక్కగా యూత్ కూడా కలిసి సీనియర్ సిటిజన్స్ తో పాటు దారిని అయితే చక్కగా చేసి అమర్చారనమాట. అంటే మనకి ఇప్పుడు ఫ్రీగా కొంచెం కొండ ప్రాంతమైనా ఎక్కాల్సి ఉంటది, కొంచెం ఫ్రీగా మనం గుడి వరకు చేరుకునే ఆ దారి అయితే చేశారనమాట. చాలా బాగుంది. అది మీకు షేర్ చేయాలనిపించింది ఈ వైకుంఠ ఏకాదశి రోజు. అలాగే మనకి ఇక్కడ వైజాగ్ లోని సింహాచలం అనేది చాలా 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 ఫేమస్ అండి. చాలా మంచిది అనమాట. కోరుకున్న కోరికలన్నీ కూడా మనకి తీరుతాయి అనమాట. సో ఈ రోజు అయితే మనకి సింహాద్రి అప్పన్న దర్శనం కూడా మంచిగా అయిందనమాట. మన స్టాఫ్ అయితే వెళ్ళారండి. అలాగే మన సంపత్ కూడా వెళ్ళారనమాట. సంపత్ అయితే వచ్చి 2 days అయ్యింది మన ఇంటికి వచ్చాడు. తను అలా రావడం, నేను ఇటు హైదరాబాద్ రావడం కోఇన్సిడెన్స్ అనమాట. అనుకోలేదు మా ఇద్దరు జర్నీ అనేది ఇలా ఒకరిటు ఒకరట అయిపోయింది. నేనైతే 25th మళ్ళీ రిటర్న్ అయిపోతానండి డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత.
సో మళ్ళీ కలుసుకుంటాం. సంపత్ అయితే సింహాచలం వచ్చి చక్కనైన దర్శనం కూడా చేసుకున్నాడు అనమాట. చాలా హ్యాపీ అయిందండి. ఈ రోజు మాకు ఇంట్లో పూజ కూడా మార్నింగ్ అయిపోయింది. మేము ఇలా రావడం అంతా కూడా హ్యాపీగా అయింది అనమాట. సో మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. పిల్లలు డాన్స్ ప్రోగ్రామ్ అనేది అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కి బ్రేక్ చేయడానికి వచ్చారనమాట. 7029 మెంబర్స్ తో మన పిల్లలు డాన్స్ చేస్తున్నారు. సో మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి పిల్లలందరికీ కూడా. సో ఈ రోజు వీడియో అయితే ఇదండి. సో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు. మేము కూడా ఆన్ ది వేలో ఉన్నాం అనమాట. సో నైట్ అయితే అయిపోతుందండి మేము దిగేటప్పటికి. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి నేను ఉంటాను. మళ్ళీ వచ్చే వీడియోస్ లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు మరి ఉంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.